హాయ్ గాయ్స్. సో మ్యాటర్ ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి మా పిల్లలైతే నైట్ పడుకునేసరికి 1 or 2 అవుతుందన్నమాట. సో మార్నింగ్ అయితే 11కి 10:30కి అలా లేస్తున్నారు. సో వాళ్ళతో పాటే నేను అంటే వాళ్ళు పడుకునేటప్పుడు కొంచెం లేట్గా పడుకోవడం, అంటే వాళ్ళు పడుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా పనులు ఏమన్నా ఉంటే అవి చూసుకొని కంప్లీట్ చేసుకొని పడుకోవడం. అలాగే వాళ్ళు లేచేటప్పుడు వాళ్ళకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవడం, ఇదే నా టైమింగ్ అయిపోయిందనమాట. ఈ టైమింగే ఫాలో అవుతూ వస్తున్నాను. సో ఇంకా సర్లే అని చెప్పేసి నేను కూడా ఇంకా హాలిడేస్ కదా అని చెప్పేసి నేను కూడా వదిలేసాను అనమాట. సరే పడుకోనివ్వలే అని చెప్పేసి వదిలేసాను. ఎట్లా రేపు స్కూల్స్ స్టార్ట్ చేస్తే మళ్ళీ టైం టు టైం అన్నీ మెయింటైన్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోతున్నాను అనమాట. ఈ గ్యాప్లో నాకు ఇంకొక అలవాటు వచ్చేసింది. మిడ్ నైట్ నాకు మంచిగా ఆకలి అవుతుందన్నమాట. అంటే 1కి 2కి అలాగా ఆకలి అయిపోతుంది. అంటే టైంకే తింటున్నాను కానీ తర్వాత మళ్ళీ ఆకలి అవుతుందన్నమాట. సో నేను ఈరోజు అయితే డిన్నర్కి పొంగల్ అనేది ప్రిపేర్ చేశాను. చాలా రోజుల నుంచి పొంగల్ తినాలని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదన్నమాట. ఒక్కదాన్ని అయిపోతున్నా, పిల్లలు తినరు. ఇంకొకదానికి ఏం చేసుకొని తింటాంలే అని చెప్పేసి లేజీగా చేసుకోలేదన్నమాట. సో ఇవాళ అయితే మా తమ్ముడు వచ్చాడు, సరే ఇద్దరం కలిసి అది తిందామని చెప్పేసి ఈరోజైతే పొంగల్ ప్రిపేర్ చేసి ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 1:21 అవుతుంది నైట్. సో ఇప్పుడు మళ్ళీ పప్పు అలాగే ఇదిగోండి పొంగలి, ఇంకా నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ లాగిస్తున్నాను అనమాట. ఒళ్ళు వస్తుంది లావ్ అయిపోతున్నావు, పందిలాగా అయిపోతున్నా అంటే ఎందుకు ఈ రకంగా నెయ్యి, పప్పు, పొంగలి, అందులో మళ్ళీ పాలు ఇవన్నీ తిని లావ్ అయిపోతున్నా అంటే అయిపోకుండా ఎట్లుంటారు? నాలాంటి లేజీగా లావ్ అవుతా బాగా తినేవాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలా అవుతుందన్నమాట నా టైమింగ్. ఈ టైంలో కూడా తింటున్నాను నేను దయ్యంలాగా. సో ఇదనమాట. వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.